Welcome back to our channel, Varala Sisters. Yeah. Team is 17. Finally, today our dream is going to come to action. Yes, Vrindavan Modhana. ఇవాళ మార్నింగ్ కనీసం 4:30 వరకు ఇంట్లో నుంచి వెళ్ళినాము. సో ఇప్పుడు నాంపల్లి స్టేషన్లో ఉన్నాము. ఇప్పుడు 5:30 ఇది తెలంగాణ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ పైనకి వచ్చేసింది. రంగు రంగు చోలి వాలి రంగుల రంగేలి ఆడి జిల్ జిల్ పైసే వాలి అయినే వాలి ఓడిలి మూడు పచ్చబొట్ల బొమ్మ ముద్దుల గుమ్మ లాయి 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 రే లంబాడి బొమ్మ. ఇప్పుడు 6:54 అవుతుంది. ఇప్పుడు మేము మథురా జంక్షన్కి వచ్చినాము. నియర్లీ మాకు మోర్ దాన్ 24 hours అయింది ట్రైన్లో. అసలు ట్రైన్ 23 hours ఉండే, బట్ ట్రైన్ లేట్ అయ్యేసరికి ఇప్పుడు ఇట్స్ 6:54 నౌ. యూ కెన్ సీ మథురా జంక్షన్కి ఇప్పుడు వచ్చినాము. మథురా జంక్షన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసినాము. ఇది రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. సో మాకు ట్రైన్ దిగినాక బాగా కన్ఫ్యూజింగ్ ఉండే కాజ్ ఆఫ్ రూట్. సో ఇప్పుడైతే జంక్షన్ దగ్గరకు వచ్చినాం. ఇది ఇక్కడ ఆటో స్టాండ్ ఉంది. స్టేషన్కి బయటికి రాగానే, రైల్వే స్టేషన్కి బయటికి రాగానే మీకు ఇక్కడ ఆటో స్టాండ్. అందరూ అడుగుతున్నారు ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళాలని ఆటో డ్రైవర్. సో అలా మీరు బయటికి రాగానే ఆటో ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ. మనము భార్గవి వారాలతో మాట్లాడదాం. మేము సూట్ కేసు గుంజుతుంది. భార్గవి వారాల, మీ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? చాలా బాగుంది. అంటే ఏమేమి చేశారు మీరు ట్రైన్లో? ఏమేమి చేసామంటే అన్ని టైప్స్ ఆఫ్ గేమ్స్ ఆడినాం అన్నమాట. సరే గుంజుకోండి, వెళ్ళండి, గుంజుకోండి. ఇప్పుడు మేము మథురా జంక్షన్ నుంచి ట్యాక్సీ తీసుకున్నాము ఫర్ 7 members. ఇప్పుడు యమునా ఘాట్కి పోతున్నాము. మథురా జంక్షన్ నుంచి యమునా ఘాట్ ఈ 7 kilometers. సో 7 kilometersకి మాకు 200 rupees ఛార్జ్ చేస్తుంది ట్యాక్సీకి. ఇదే విశ్రామ్ ఘాట్. విశ్రామ్ ఘాట్ అంటే యమునా ఘాట్ కూడా. ఇక్కడికి వచ్చేసినాం మేము. సో ఇక్కడ లోపల యమునా ఉంటుందంట. సో వెళ్ళి అక్కడ స్నానం చేసుకొని ఇక్కడే పక్కకి ఇక్కడ ద్వారకాధీష్ టెంపుల్ ఉంది. ద్వారకాధీష్ టెంపుల్లో దర్శనం చేసుకుంటాము. ఇది విశ్రామ్ ఘాట్. మనము యమునా ఘాట్ ఎంట్రన్స్లోకి ఎంటర్ అయిపోయాము. సో మనం ఇక్కడ చూడొచ్చు రైట్ అండ్ లెఫ్ట్లో చాలా షాప్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ పూజా స్టోర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఆ ఫ్లవర్స్ యమునా నదిలో వదిలిపెట్టి పూజ చేస్తారనమాట. అండ్ ఇంకా కొంచెం స్ట్రైట్ వెళ్తే ఇక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకా కొంచెం ముంగల వెళ్తే వీ కెన్ సీ యమునా నది. ఈ యమునా నది మేము వెళ్ళిన నవంబర్లో వెళ్ళామన్నమాట. అక్కడ మొత్తం కూల్ వెదర్, వాటర్ చాలా ప్యూర్ ఉండే అండ్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్ దేర్. ద్వారకాధీష్ టెంపుల్. ఇప్పుడే యమునా ఘాట్కి వచ్చినాక ఇప్పుడు ద్వారకాధీష్ టెంపుల్కి వచ్చాము. You can look here. ఇది ద్వారకాధీష్ టెంపుల్. ఇక్కడ ద్వారకాధీష్ టెంపుల్ ఎంట్రన్స్ ఇది. ఇదే ద్వారకాధీష్ టెంపుల్ ఇక్కడ మథురాలో.
ద్వారకాధీష్ టెంపుల్లో దర్శనం అయిపోయింది. ఇదంతా శ్రీకృష్ణ జన్మభూమి ఏరియా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ చాలా బాగుంది. కొంచెం ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి. కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే మీకు ఇక్కడ రథం కనిపిస్తుంది. రథంలో శ్రీకృష్ణుడు రథసారథి, వెనుకల అర్జునుడు ఉన్నాడు. ఇది మహాభారత రథము. ఇది శ్రీకృష్ణ జన్మభూమి ఎంట్రన్స్ గేట్ పైన ఉంది. సో రైట్లో మీరు చూడొచ్చు, ఇది ఎంట్రన్స్ గేట్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. చాలా అంటే చాలా బాగుంది బయట నుంచి చూడడానికి. ఇక్కడ లోపల జైలు ఉందన్నారు, చూడాలి. ఇక్కడ మీకు చూడొచ్చు లెఫ్ట్లో ఫోన్స్ సబ్మిట్ చేయాలి. ఫోన్స్ అండ్ ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా లోపలికి అలౌడ్ ఉండవు. సబ్మిట్ చేసి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడే చాలా అంటే చాలా బాగుంది. లోపల జైల్ని ఒక టెంపుల్ లాగా చేశారు. ప్లస్ ఒక కేవ్ ఉంది. అదైతే చాలా అంటే చాలా, ప్రతి ఒక్కటి కృష్ణుడు చిన్నప్పుడు ఏమేమి చేసిండో ప్రతి ఒక్కటి ఆ కేవ్లో పెట్టారు. వస్తే జన్మభూమి పక్కా విజిట్ చేయండి. జన్మభూమి పక్కకే భోజనాలయ ఉంది. భోజనాలయలో మీల్స్ అవైలబుల్ ఉన్నాయి. పర్ పర్సన్ 100 రూపీస్, ఇంకా అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. సో ఎగ్జాక్ట్ జన్మభూమి పక్కకే భోజనాలయం ఉంటుంది. మీల్స్లో అయితే కర్రీ ఇచ్చారు, దాల్ ఇచ్చారు, రైస్ ఇచ్చారు, చపాతీ ఇచ్చారు. నార్త్ సైడ్ ఫుడ్ కదా, బాగుండే. ఇప్పుడు మధురలో అంతా తిరగడం అయిపోయింది ఇన్ ద సెన్స్ అన్ని 2 టెంపుల్స్ ఉన్నాయి. 2 మెయిన్ టెంపుల్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మథుర నుంచి బృందావన్ పోతున్నాము. బృందావన్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి. మథుర నుంచి బృందావన్ 17 కిలోమీటర్స్. మథుర నుంచి బృందావన్ 9 కిలోమీటర్స్. సో ఇప్పుడు మేము 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 2 ఎలక్ట్రిక్ ఆటోస్ తీసుకున్నాము. ఈ ఆటో 300 రూపీస్ అడిగిరు ఫ్రమ్ ద్వారకాధీష్ టెంపుల్.